ఆడియన్స్ ముందుకు వెళ్ళబోతున్నాం. ఏంటి అసలు ఏమైనా టెన్షన్ ఉందా? అస్సలు లేదు సార్. ఇదివరకు ఉండేది. ఇదివరకు నేను ప్రొడ్యూసర్ కాకపోయినా ప్రతి సినిమా హీరోగా రిలీజ్ అవుతుంటే ఏం టెన్షన్ ఉండేది తెలుసా సుబ్బారావు గారు? అసలు ఈ ఫైనాన్స్ క్లియర్ అవుద్దా లేదా, ఓకే, ఈ ప్రింట్ బయటికి వెళ్ళిద్దా లేదా, ఇన్వాల్వ్ అవ్వాలా? కాదు, మరి ఇళ్ళ సంతకాలు పెట్టినవి ఉన్నాయి, అది పక్కన పెట్టండి. దాని తర్వాత వెళ్ళింది, టైంకి ప్రింట్లు జారుతాయా లేదా, అర్ధరాత్రి తర్వాత వదులుతాడు వాడు, మొత్తం ఫైనాన్షియర్ సంతకం పెట్టేసి సరిపోండి అని చెప్పి అప్పుడు వదులుతాడు. అది రాయలసీమ వెళ్ళటానికి ఇటు ఉత్తరాంధ్ర వెళ్ళడానికి చాలా టైం పట్టేది. అప్పుడు ఏముండేది మనకి, ఏదో ట్రైన్ గోదావరికి వెళ్ళాలి ప్రింట్ లెక్క ప్రకారం, వైజాగ్ వెళ్ళాలంటే ఉత్తరాంధ్రకి. అది లేదనుకోండి పరిస్థితి, ఫ్లైట్కి వేసుకెళ్ళే ప్రింట్లు ఎన్నని వేసుకెళ్తావు, అన్ని ప్రింట్లు వేసుకెళ్ళలేము. సో అలాంటి టెన్షన్. ఓకే, వెళ్ళి పెందలాడే వెళ్ళి ఓపెనింగ్ వస్తా రాదా, ఓకే ఓపెనింగ్ వచ్చింది, ఓన్లీ ఇంతవరకు ఇవాళ రేపైనా మళ్ళీ మండే ఏంటి మార్నింగ్ షో, ఇన్ని టెన్షన్స్ ఉండేవి. ఇప్పుడు అది మనకు అవసరమా ఈ ఏజ్లో? నాకేంటంటే నా ఏజ్కి తగ్గట్టు ఒకవేళ హీరోగా వచ్చినా ఆ ఏజ్ ఫన్ ఫ్యాక్టర్ ఏం చేయగలం మనం, ఫన్ ఏదైతే అలా ఆలోచిస్తున్నాను తప్ప పాత్రల విషయంలోనే నేను ఎక్కువగా ఇంట్రెస్ట్గా ఉన్నాను సార్. ఇది వాస్తవం. ఓకే, చాలామంది ఏమనుకుంటారంటే ఇంకా శివాజీ హీరోగానే, నేను చాలామందికి ఇది క్లారిఫై చేశాను మీకులాగానే మన జర్నలిస్ట్ సోదరుల దగ్గర. నాకు పాత్రలు చేయడమే ప్రధానమైనటువంటి ఇంట్రెస్ట్. ఇవంటే అప్పుడప్పుడు పండగకి వచ్చే అల్లుళ్ళలాగా ఇలాంటిది ఎప్పుడన్నా ఒకసారి నిజంగా బాగుంటే ఓకే అంతే సార్. అది కూడా కామెడీ సినిమా అయితేనే నాకు పట్టుకొని గిర 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 తిప్పేసి ఫసాక్ అని కొట్టేసి నాకు వద్దు